అండి, నేను మీ కుమారి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చేసుకుంటున్న ఆంధ్ర పునుగులు అండి. పునుగులు అంటారు, బోండాలు అంటాం మేము గుంటూరులో. ఉల్లిపాయ బోండా చేసుకుంటున్నామండి ఈరోజు మనం. దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి, ఉల్లిపాయ, ఇదిగోండి పచ్చిమిర్చి, ఇది జీరా అండి, జీలకర్ర, కొంచెం సాల్ట్, కరివేపాకు, ఇదిగోండి మెయిన్ పిండి అండి. ఇది దోస పిండి. మనం మినపప్పు బియ్యం కలిపి నానబెట్టి దోశలకు రుబ్బుకుంటాం కదా, అదే పిండి అండి ఇది. కాదా కొంచెం గట్టిగా పట్టుకునేటప్పుడు గట్టిగా పట్టుకోవాలి, అంతే. అది బోండాలు వచ్చేస్తాయి. మా ఆంధ్రాలో మేము ఇలాగా చేసుకుంటామండి. ఇది మార్నింగ్ టిఫిన్ అయినా కావచ్చు, ఈవినింగ్కి స్నాక్స్ లాగైనా తినొచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇవన్నీ ఇప్పుడు కలుపుకోవాలి. ఎందుకు కట్టుకుంటున్నాము? సాల్ట్, ఉల్లిపాయలు, ఇవన్నీ వేసి ఇది కలుపుకోవాలి. ఇదిగోండి, స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను, బండి పెట్టి ఇప్పుడు బోండాలు వేసుకున్నాం. ఉల్లిపాయలు ఇవన్నీ కలుపుకున్నాను. ఇది మన ఇష్టం అండి, చిన్న చిన్నవి అయినా వేసుకోవచ్చు, పెద్ద పెద్ద అయినా వేసుకోవచ్చు. మా పల్నాడులో ఈవినింగ్ స్నాక్స్గా తింటామండి ఇవి. ఉల్లిపాయ బోండా మార్నింగ్ టిఫిన్కి కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇదిగోండి అయిపోయినాయండి, ఉల్లిపాయ బోండా రెడీ అయిపోయింది. మళ్ళా 10,000 నుంచి వచ్చింది నీకు. తొండి చేస్తాను, మీ కోటలో అంత తొండి వీడియో చేస్తున్నా. సెల్లింగ్స్ ఇవన్నీ రెడీ అయ్యి ఇప్పుడు 10,000 నుంచి తెస్తున్నావు. ఇదిగో ఫ్రెండ్స్, అయిపోయింది. వేడివేడిగా ఉల్లిపాయ బోండా చట్నీతో సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్ర స్పెషల్ మాకు ఉల్లిపాయ బోండా అండి. ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా. ఇంకొన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.